తాత తరం నష్టపోయిందా, నా భవిష్యత్తులో బిడ్డల తరం నష్టపోయిందా అంటే వాళ్ళు దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి అలాంటి నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనతో సమానంగా కాదు ఉన్నత స్థితికి ఎదగాలి ఇంకా అన్నటువంటి దానికి నేను కూడా అంగీకరిస్తా. కాబట్టి ఓకే, కానీ ఇక్కడ జరగబోతున్నటువంటిది అది కాదు. అలా ఎదగడానికి కావలసినటువంటిది ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమని చెప్పాలా, వాళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం, పైగా ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమందాం. అలా కాకుండా దీని వేరు దాని వేరు కాకుండా మొత్తం లిమిట్ తీస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు 77 ఏళ్లలో అలాంటి కులగానం చేయలే? అవును, ఈ మౌలిక స్వరూపం రాజ్యాంగ మౌలిక స్వరూపంలోనే 50% లిమిట్ దాటడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనమే తీర్పిచ్చింది. అవును, అయినా సరే చేస్తానంటూ రెచ్చగొడుతున్నాడు అంటే దాని వెనకాల కనబడుతున్నటువంటిది విదేశీ శక్తులు. సరే, విదేశీ శక్తులకి అవకాశం ఇవ్వడం కంటే అదేదో మనమే బాధ్యతాయుతంగా చేద్దాం అన్నటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న సంకల్పం. ఇందులో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ గారి వాళ్ళ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి నా వల్లనే ఇదంతా జరిగిపోయిందని చెప్తున్నారు. వాస్తవంగా కులగణన జరిగింది మొట్టమొదట భారతదేశంలో ఏ రాష్ట్రం? వీళ్ళు ఏమైనా పుస్తకాలు దొంగ పుస్తకాలు రాస్తారేమో నాకు తెలియదు. బీహార్ రాష్ట్రం ఫస్ట్ కులగణన నితీష్ కుమార్ చేసింది కులగణన. కానీ దానివల్ల ఏమన్నా అయ్యింది అక్కడ మార్పు?